అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు అవినీతి ద్వారా కోట్లు కూడబెట్టుకున్నారని కుప్పానికి చెందిన వైసీపీ కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. డబ్బులు కూడబెట్టుకోవడం మినహా నాయకులు కార్యకర్తలకి ఏమీ చేయకపోవడంతోనే ఏపీలో ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహానికి లోనయ్యారు. కుప్పంలో నీతి నిజాయితీగా ఉన్న వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో తిరుగుతున్నామని వీడియోలో వెల్లడించారు. అక్రమాలు అన్యాయాలు చేసిన రెస్కో చైర్మన్ సెంథిల్ పరారయ్యాడని వీడియోలో పేర్కొనడం కుప్పంలో హాట్ టాపిక్ గా మారింది. కుప్పంలో ప్రధాన వైసీపీ నాయకులు ఊరు వదిలి పారిపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని రాజేంద్ర ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి, నిజాయితీగా ఉన్నాం కాబట్టి, నేను ఇప్పుడు కుప్పంలో చెప్తా, నేను జగనన్న పార్టీనే తెలుసు అందరికీను. నన్ను ఎవరు మాట్లాడలేదే, నన్నేమనలేదే, నా బండి ఆపలేదే, నన్ను గొడవ పెట్టలేదు. ఎందుకు తెలుసునా? నిజాయితీగా ఉన్నాను కాబట్టి, నీతి ఉన్నాను కాబట్టి. మీలాగా బ్యాగులు సిద్ధలే మేము. మనుషులుగా బతకంటారు ఫస్ట్. ఎందుకు నీ లక్షలు 10 మందిని కాపాడుకుంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా ఊరు లోపల. అందరితో కలిసిమెలిసి ఉండి, అందుతో మనకు అయిన మనుషులు ఎవరు, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు, వాళ్ళు అది ఫస్ట్ చూసుకోవాలా. అది చూసుకొని వాళ్ళని కాపాడుకుంటూ ఊరికి 10 మందిని కాపాడుకుంటూ నువ్వు ఈరోజు నువ్వు చేసిందేమి? 5 వస్తా, 2 వస్తా, ఇవాళ వస్తా. దానికి విలువ లేదా మనిషి? ఏమనే ఓ నేను నీ కూడా ఉండి నీకు అన్నీ చేసి 2-3 ఏళ్ళు నీకు ఏం కావాలని చూస్తున్నాయి. నాది ఒక సమస్య, నీ సమస్యలు ఎప్పుడు రానులే, ఇప్పుడు సమస్య అది. మా ఊర్లో సమస్యను వస్తే మనకి చెప్పంటావంటే వాడెంత పిల్ల, నా కొడుకు అంత వయసు ఉంది. వాళ్ళ అప్పుడు నేను ఫ్రెండ్షిప్. మనకి చెప్పంటావంటే నీకు ఎంత నెమ్మెక్కింటే ఎట్లా మాడదా నువ్వు మనుషుల్ని. అన్నా 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 అని నమ్మితిని. ఇప్పుడు నన్ను కొడితే ఎవరు దిక్కుడా? చంద్రబాబు మనిషే కదా. నన్ను కొడితే ఇప్పుడు ఎవరు దిక్కు చెప్పినా? నీకు సేఫ్టీ ఏదో డబ్బులు ఉంది పోయి ఏడ కూర్చుండేమో చేస్తూ ఉండవు. మనుషులు నమ్మాలి నా ఫస్ట్. ఎవడు మనకు అయినోడు కానని ఏమో అంటూ మన ఎప్పుడు ఎలక్షన్లో ఏమన్నా తిరుపతి పిల్లలు కొడితే 2 కేజీలు మటన్ ఇచ్చి పంపిస్తాను మీ ఇంటికి. ఏమన్నా చేయంటే నా ఇంటి దగ్గర నా బిడ్డలాగా పెంచుకున్నా మంచి కోడి పుంజులు కోసి మీకు భోజనం పెడితే ఊరికి ఎందుకు రామాయణం. నాకు తెలిసి సుధీరానికి వస్తే గిన కుప్పానికి ఏమైనా అంతో ఇంతో మర్యాద ఉంటుందేమో. నువ్వు ఆ భరత్ గాడు ఈ కలెక్షన్ చూసుకుంటే కార్యకర్తను వదిలేస్తే ఏమీ ప్రయోజనం లేదు. నేను ఇంకా